బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పరమసుందరి. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించగా మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవల ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. మొదట జూలైలో రిలీజ్ చేయాలనుకుంటున్నప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ ప్రకటించిన ప్రకారం ఈ మూవీని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు అని స్పష్టం చేశారు. ఈ చిత్రం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కలయికలలో రాబోతున్న ప్రేమ కథగా రూపొందింది. జాన్వీ కపూర్ గ్లామర్ లుక్, సిద్ధార్థ్ మల్హోత్రా తో జోడీ కొత్తగా ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచేస్తుంది. గతంలో గుడ్ లక్, జెర్రీ, మిల్లీ లాంటి పాత్రలతో ఇమేజ్ మార్చుకున్న జాన్వీ ఈ సినిమాతో మరింత బలమైన పాత్ర పోషించిందని సమాచారం. సోషల్ మీడియాలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇటు సౌత్, ఉత్తరాదిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. జాన్వీకి ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్గా నిలవొచ్చని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. తమిళనాడు మాదిరిగా ఇక్కడ కూడా దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకులు ఓవర్సీస్తో పాటు దేశంలోనూ పర్ఫామ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ ఏడాది నవంబర్ 8న హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ ఈవెంట్కి టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకుడికి కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే స్టాండింగ్ గోల్డ్ క్లాస్ టికెట్ ధర 1800 కాగా ప్లాటినం సీటు 4000, ఎంఐపి జంట టికెట్లు 13,000, ఫేజ్ 3లో కూర్చొని దగ్గరగా వీక్షించాలంటే 24,000 చెల్లించాల్సిందే. ఫ్యాన్ సీట్ సెకండ్లోకి వెళ్లాలంటే 5,500 లేదా 10,000 ఖర్చు చేయాల్సిందే. ఏ క్వశ్చన్ చూసుకున్నా ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. ఇక ఈ మాదిరి రేట్లు ఉన్న ఈ ఈవెంట్కు 3 నెలల ముందుగానే బుకింగ్స్ మొదలై భారీ స్పందన కనిపిస్తుంది. గతంలో హైదరాబాద్లో రెహమాన్ కన్సర్ట్ సుమారు 7 ఏళ్ల క్రితంలో ఇంత రేట్లు లేవని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. అయినా సరే రెహమాన్ లైవ్లో పాడే పాటలు వినడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. అంతేకాదు ఈ ఈవెంట్లో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఎక్స్క్లూజివ్ సాంగ్ను పాడే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. రెహమాన్ మ్యూజిక్కు మరోసారి ప్రత్యక్షంగా దొరికే అవకాశం వచ్చింది. సూపర్ హీరో స్టోరీలకు హాలీవుడ్లోనే కాదు ఇండియాలోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఈ తరహా కథలు గతంలో బీటన్లో అడపాదడపా చూసాం. మిస్టర్ ఇండియా నుండి క్రిష్, రావణ్ ఈ జోనర్ కిందకే వస్తాయి. ఇక సౌత్లో ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా అరుదు. తెలుగులో అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్గా అలరిస్తే రీసెంట్గా హనుమాన్లో తేజ సజ్జా సూపర్ హీరోగా కనిపించాడు. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ ఉమెన్ మహంకాల్ని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలకు రెడీ అవుతుంది మాలీవుడ్. ఇప్పటికే మినల్ మురళి రూపంలో ఓ సూపర్ హీరో కథను మలయాళ ప్రేక్షకులకు చూపించింది. కానీ ఇది ఓటీటీకే పరిమితం కావడంతో థియేటర్ ఎక్స్పీరియన్స్ను మిస్ అయింది. అందుకే మరో ప్రయోగం చేస్తుంది. అయితే ఈసారి మెయిన్ కాకుండా సూపర్ ఉమెన్ కథతో సినిమా నిర్మిస్తుంది. లోకా చాప్టర్ 1 చంద్ర అనే ఫీమేల్ సూపర్ హీరో స్టోరీతో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను వేఫర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. లోకా సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ ఉమెన్ గా యాక్షన్ అద్దరుకొట్టింది. దుల్కర్ సల్మాన్ బర్త్డే సందర్భంగా లోకా గ్లిమ్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేమలతో టాలీవుడ్ కు చెరువైన నటుడు నెల్సన్ ఇందులో హీరోగా నటిస్తుండగా డామినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓనం పండుగను టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది లోకా. అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోనూ హీరోయిన్ల గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై బ్యూటిఫుల్గా కనిపించడం కోసం జిమ్ అని, వర్కౌట్ అని, డైటింగ్ అని నానా తంటలు పడతారు. మరి కొంతమంది అయితే సర్జరీలు కూడా చేయించుకుంటారు. మరి అలాంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన తాజా సినిమా సర్ జమీన్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో జియో హాట్స్టార్లో విడుదలైంది. ప్రమోషన్ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ అందం పట్ల తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు.
ఈ రోజుల్లో అందంగా కనిపించాలనుకోవడం మామూలే. అందుకోసం కాస్మెటిక్ సర్జరీలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీనికోసం మహిళల్నే బ్లేమ్ చేయడం సరైనది కాదు. సినీ పరిశ్రమలో చాలా మంది పురుషులు కూడా ఇవే చేస్తున్నారంటూ నిజాన్ని ఒప్పుకోవాలి అని అన్నారు కాజల్. ఆమె అభిప్రాయం ప్రకారం కెమెరా ముందు ఉండేవారు తమను బాగా ప్రెజెంట్ చేసుకోవడం అవసరమే. అందం కోసం ప్రయత్నించడం తప్పు కాదు. అలాంటివి వారిని విమర్శించకుండా అర్థంతో చూడాలన్నది ఆమె సందేశం. అలాగే వయసు గురించి మాట్లాడిన కాజల్ సోషల్ మీడియాలో నా వయసు ఎందుకంత సమస్యగా మారిందో అర్థం కావడం లేదు. నా దృష్టిలో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఇంకా జీవించాల్సిన ఎన్నో అద్భుతమైన సంవత్సరాలు నా ముందున్నాయి అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె స్పష్టత, ధైర్యానికి నెటిజన్లు మంచి ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్లో కాకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. అందుకు దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ బాబీ చిరు రిపీట్ కాంబో రాబోతుంది. ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. మెగాస్టార్తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేశారట. ఈ ఏడాది సెప్టెంబర్లో బాబీ మెగాస్టార్ సినిమాలు మొదలు కానుంది. అయితే ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ను ఫిక్స్ చేశారు. నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య, అలానే మాస్ మహారాజాతో ఈగల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ ఘటమనేని ఇప్పుడు చిరు బాబీ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం కార్తిక్ ఘటమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రలో మిరాయ్ అనే మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్కు చేరుకుంది. మిరాయ్ సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. ఆ ఈవెంట్నే చిరు సినిమాకు వర్క్ చేయబోతున్నాడు కార్తిక్. బాబీ చిరుల వాల్తేరు వీరయ్యకు సీనియర్ సినిమాటోగ్రాఫర్గా చోటా కె నాయుడు డిఓపిగా చేశారు. విశ్వంభర కూడా చోటానే డిఓపి. ఈసారి ఇద్దరి కాంబోలో రాబోయే సినిమాకు యంగ్ టాలెంట్ కావాలని కార్తిక్ ఘటమనేని తీసుకుంటున్నట్లు ఉన్నారేమో అని బహుశా.